హలో హలో ఏ దొరబాబా నా చెప్పనా అప్పుడు స్టేజ్ లో ఏం కూతుకుసింది నిన్నాడా? ఏమని ఏం కూతుకుసేవాడు జయరామ మంత్రి గురించి? నేను ఏమన్నా మాట వాయిస్ రికార్డింగ్ ఉంది, ఎవరు ఉంటే కనుక్కున్నా. ఏం గురించి మాట్లాడింది? ఎవరితో చిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీద ఎక్కి? నానేది తిడతానా? నాకేం సంబంధం చెప్పు. తిట్టేకి కాదు జయరామన్న అవు కరెక్ట్ అన్న. ఎవడు మాట్లాడే నన్ను మాట్లాడింది స్టేజ్ మీద ఒక మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క లేకుండా మాట్లాడతారా? ఎవడు మాట్లాడినాడు? మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతావు మైక్ లో చెప్పు. ఏం మాట్లాడినా? నీకు మోసం చేసినాడా జయరామన్న? నేనేమన్నాను? గతంలో పాలకుల మాదిరి చేయొద్దండి అన్న. ఇప్పుడు ఇద్దరు నమ్ముకొని పాలకుడు ఏమన్నా ఎవరన్నా ఎవరో జయరామన్న నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు? మరి నా మాట జయరామన్ పేరు చెప్పిన వాళ్ళు నన్ను అందరూ అంటే బాగుంటుంది చెప్తున్నాను. కానిలే స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్ల మొగోళ్ళు అయినారు కదా చిట్ట. ఎవరైనా ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతావు? నేను ఏం మాట్లాడినాను? గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామన్ మోసపోయినాడు, అలాగే జరగకూడదని చెప్పినాను నేను. ఇంకా అదే నేను అనింది. పెట్టుకో రికార్డింగ్ పెట్టుకోన్నా, రికార్డింగ్ పెట్టుకో. ఏమో ఆన కొడుకు నా కొడుకు అంటే ఏమన్నా నీ సొమ్మిదినేనా నీ ఆస్తి నేనేమన్నా? ఇప్పుడు కూడా అంటానే నువ్వు స్టేజ్ మీద మాట్లాడే మొగోడు అవుతావా నువ్వు? ఏం నీ ఆస్తి? నా ఫ్యామిలీ గానీ మినిస్టర్లు ఎదుగుంది. నా ఫ్యామిలీ 23 జిల్లాలకి ఫ్యామిలీ ఎలిగింది. నా ఎలిగింటావులే. మా గురించి మాట్లాడే పని ఏముంది? నీ గురించి మాట్లాడింటే మాట్లాడుకునే ఒక నెల ఉన్నాను లే కొడక. నీ పుందు లే కొడక. జయరామన్ గురించి పదే మాట్లాడతావు. మా పడదు కాదు ఏమంటది? ఏమే ఏ కొడక నన్నేమన్నా కొడక ఏ కాదు ఆడు వాళ్ళు అబద్ధం నరికిస్తుండే బినిగానే పండుగంతా నరికించింటే బాగుంది. నిన్నే నరికియప్ప మీకు అంత ఉండదు కదా, మీ ఆస్తి నేను కాబట్టి నరికి. చూడలే అబద్ధే వాడు నరుకుతానండి, నరికించింటే బాగుంటుంది. సరే సర్లే అన్న నరికి అంత స్టేజ్ మీద స్టేజ్ మీద మాట్లాడే కదా మంత్రి గురించి. ఎవరు మాట్లాడా? స్టేజ్ మీద మాట్లాడతావా? ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్ గురించి ఎత్తినావంటే నీకుండదు. సరేలే ఎత్తునోళ్ళు మాట్లాడ. జయరామన్ గురించి ఎప్పుడైనా ఎత్తదు లేదు. ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని మాట్లాడలే. ఎప్పొద్దున జయరామన్ ఎవరి గురించి అన్నా ఏమన్నా మాట్లాడిందా? జయరామన్ గురించి స్టేజ్ మీద మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడినా? 2 నెలలు ఉండాలి, 2 నెలలు ఉండాలి. మర్యాద మాట్లాడతా మాట్లాడు. మర్యాద అన్నది లేదు. వాళ్ళ మీద నేను ఎవరైతే పోటీ మీద ఉండో వాళ్ళ మీద ఇరుపడు. అది కాదు పోయి జయరామన్ గురించి మాట్లాడే అవసరమే ముందు. స్టేజ్ మీద ఏడు మాట్లాడు పోయి మాట్లాడు. కాదు స్టేజ్ మీద జయరామన్ గురించి నువ్వు రికార్డింగ్ తీసుకో. నువ్వు రికార్డింగ్ తీసుకో. లాస్ట్ ఇంకొకసారి ఎప్పటికీ జయరామన్ శుద్ధి అని తిరుగుతా పోయి కాదు. జయరామన్న నీకు ఏమన్నా అన్యాయం చేసింటే రేపొద్దు నీకు ఎలక్షన్ నీకు అడిగ కోసం చూడే ఆపద మక్కు మీదనే నువ్వు స్టేజ్ మీద జయరామన్ గురించి ఏంటి మాట్లాడతావులే? మాట్లాడు. నేను జయరామన్ పేరు ఎత్తింటే మాట్లాడు. మరి అన్యాయం అంటే నీకేమో దొరబాబు ఆపద మాకు ఎలక్షన్ చెయ్యి అని నీ మక్కు మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేసినప్పుడు మరి కానీ దేవుడు ఎట్లా చూసాంలే. మేము కాపాడినాము తెలుసా? ఏం కాపాడినావు? సరే ఏం కాపాడినావు బాబు? నువ్వు కాపాడినాంలే. ఊరి మీద కేసులు పెట్టిస్తావు నువ్వు. కాపాడలేదులే, మేము కాపాడలేదు. నువ్వు జయరామన్ గురించి ఇంకోసారి మాట్లాడు స్టేజ్ మీద. నేను మాట్లాడింటే రికార్డింగ్ తీసుకో. నీకు రికార్డింగ్ తీసుకో. నీ ఇంటికాడికి వస్తాను నేను. మేము ఊరికే ఉంది దానికి మాట్లాడు. ఇరుపక్షంతో ఎవరు చేస్తాడు? 20 జీబులు పెట్టుకోమని పోనే మా గురించి మాట్లాడే ఎవడ నాటకం పోనే మాది కూడా నేను దొరికింది. అదే బాయన మీద తిరగబడు. మా బాయ్ మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది. మాట్లాడి కూర్చో. మాట్లాడి
మా గురించి మాట్లాడే అవసరం అనే చాలా మంది ఎవరు రామాయణని గోవర్ధన అన్ని ముందు ఆహ్వానించిందే వాళ్ళు చాలా చేసి అన్ని చేసి పోయేదానికి అన్నో నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలా నేను చెప్తాను. నేను మాట రికార్డింగ్ నేను చేయనంటే అన్న ఇప్పుడు కానీ నీ వాయిస్ రికార్డింగ్ ఏం చేశారు. మేము నిన్ను పోవద్దనిలే నిన్ను చేయొద్దనిలే నా గురించి స్టేజ్ లో మాట్లాడే అవసరం. ఇప్పుడు ఇంత ముందు నన్నే మాట్లాడుతావు ఇప్పుడు నన్నే మాట్లాడుతావు. ఏం మాట్లాడాను ఏం చేశాను? మేము ఊరికే ఉండాం చూడే ఊరికే ఉండిన దానికి ఇప్పుడు టైంలో మాట్లాడేటట్లయినావు స్టేజ్ మీద కాదు. నేను మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మాకు 20 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. కాదు బియ్యం మండలం మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అరే ఇప్పుడు నీవు రికార్డింగ్ తీసుకో రికార్డింగ్ తీసుకొని ఏ మాట్లాడు. ఏం లేదు ఈ ఎలక్షన్ ఉండేది ఇంకా నెల ఉంది ఇంకా నెల ఉండేది ఇంకా నెల ఉండేది. టీడీపీ పోయినామా వైఎస్ఆర్ పార్టీకే కదా మనం పనిచేసాము. నేను పోదన్నా చెప్పు ఎవరు నేను పోదన్నా నువ్వు పార్టీ కోసం కష్టపడి వాడు జడ్పీడీసీ నేను పార్టీ కోసం కష్టపడుతున్నా నేను బ్రోకర్ పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఇచ్చినాడు. ఆ అభ్యర్థిని నిన్ను పోద్దని లేదు నిన్ను అడుగుమో నిన్ను పోద్దన్నేనా అవన్నా స్టేజ్ మీద జయరామన్న గురించి స్టేజ్ మీద మాట్లాడి నువ్వు వ్యక్తిని మాట్లాడు. ఎవడో సింగాయి సొప్పిడి మాట్లాడుతున్నావు రికార్డు పెట్టుకో. ఎవడైతే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావే దాని గురించి మాట్లాడు. ఇది అదే నువ్వు మా గురించి ఎన్నిసార్లు మాట్లాడినావు అన్నయింది లాస్ట్ ఇది. నువ్వు ఇంకోసారి జయరామన్న నెల ఉండలే నెల ఉండవు కాకపోతే 3 నెలలు ఉంటానా సంపద ఎంపీ లేకుంటే నువ్వు చెంపు నెల ఉండనే నెల ఉండు నెల ఉంటా సంపాదన గాదులో ఇంకొకసారి ఎప్పుడే జయరామన్న నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికైనా చేసుకో నేను ఎప్పటిని అడిగినామా చేసుకో సరే మరి చేసుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నా మీద తిరిగిపడతా నానేం చేస్తాను కాదు నువ్వు చెప్పేది జయరామన్న గురించి స్టేజ్ లో మాట్లాడినావు అని చెప్తుండేది. నువ్వు స్టేజ్ లో ఇంటే నువ్వు మాట్లాడు నా గురించి స్టేజ్ లో రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు నా గురించి. ఎవరు మాట్లాడినారో వాళ్ళు మాట్లాడిన గురించి మాట్లాడానికే మేము ఎన్నిసార్లు మాట్లాడినా ఊరుకునే దానికే పట్టింది అంతే. ఏం నాకు నాకేం ఏమగా నాకు సిటీకి నీళ్ళు పని కానీ చేయలే నాకు ఎవరికి మాకి చేయమన్నామా నిన్నే ఎవరు నిన్నేమని అడిగినామా నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది వస్తుంది నాకు చేయండి మీతో వచ్చి అడిగితే నువ్వు ఎట్లా మా గురించే ఎవరు నువ్వు స్టేజ్ మీద నా గురించి మాట్లాడాలంటే అక్కేముంది నీకు నువ్వుగా ఇంకొకసారి ఎప్పుడైతే జయరామన్న శుద్ధి ఎత్తినావంటే చూడనికి నాకు అవసరం లేదన్నా నానేం మాట్లాడతాను. అప్పుడు అయిపోయింది జయరామన్న గురించి ఎప్పుడే కానీ మాట్లాడాలంటే చూడు. నా జయరామన్న గురించి మాట్లాడను. నిన్ను అడిగలేదు జయరామన్న దేవుడు నేను మాట్లాడను. ఇంకా నువ్వు నువ్వు నన్ను ఏమి నీకు మోసం చేసినా నీ ఆస్తి ఏమని తిన్నా నాకు అర్థం కావటం లేదు. దేవుడు అనేది స్టేజ్ మీద మంత్రి గురించి మాట్లాడతారు. సర్వనాశం తాలూకా సర్వనాశం నీ నుంచే పాడైపోయింది. నిన్ను ఆనా కూడా చేయమన్నా నిన్నే చేయమన్నానా ఎవరిని నిన్ను ఎవరు చేయమన్నా ఫోటో చెప్పిండేది నా గురించి చెప్పిండేది నువ్వేలే ఏమని మొత్తం తాలూకంతా జిల్లా చెప్పిండేది నా గురించి నువ్వే. వాడు వచ్చిండే అప్పుడు నిన్ను సంతోషం మా అన్నదాంలో గాజులు దొరుకోలేరు. మేము అడుపులో పెట్టుకుని అబ్బొద్దు కృషి పెట్టేలే ఎట్లా కాదులే రాజుగాండే ఇట్లా చెప్పిండేది అబ్బొద్దు కాండ్లన్నా ఇప్పుడు నరుకుతానంటావు కదా నరకు అబద్దు వాడు వచ్చిండే అబద్దు మేము ఎంత ఇచ్చేసి పంపించినాం మాకు తెలుసులాప ఏం మాకేం గంటరం చేసింది ఏం లేదు అప్ప నువ్వు మా 3 ఏళ్ళు 5 ఏళ్ళు నీ సొమ్ము తిన్నోళ్ళు బాధపడుతున్నారా ఎక్కువ మాట్లాడు నువ్వు చెడిపినామో పెట్టినామో ఫోన్ చేసావు నాకు ఫోన్ చేశాను నీకు ఫోన్ చేసి అంటే దళితుని భయపడిస్తావు నువ్వు ఏం దళితులు అంటే ఏం లేదు నువ్వు మా గురించి మాట్లాడతావా నువ్వు మనిషి గురించి మాట్లాడతావా నేనేం మాట్లాడలేదప్ప మరి దళిత మనిషి గురించి మాట్లాడతావా నేనేమన్నా మాట్లాడినా దళిత దళిత మనిషి గురించి మాట్లాడతావా అవు కరెక్ట్ ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా మరి ఎట్లా నిరూపి లే
ఎప్పుడే గానీ జయరామన్న గురించి గానీ మా ఇంటి గురించి గానీ నీకు అన్యాయం అంటే నువ్వు ఊరుకుంటే నాకు అవసరం లేదు, పెద్ద ఆయన గురించి మాట్లాడను. రైట్, నాకు అవసరం లేదు కూడా. నువ్వు ఎప్పుడే గానీ ఇంకొకసారి జయరామన్న గురించి ఎత్తామంటే నీకు ఉండొచ్చు. ఎవరు జయరామన్న గురించి మాట్లాడామంటే అంటే నేను ఇప్పుడు మామూలు వ్యక్తి ఒక జెడ్పీటీసీ గా ఉన్నాను, జెడ్పీటీసీ గా మాట్లాడేది తప్ప నేను ఏమన్నా అంటే నువ్వు ఏం మాట్లాడినావు తెలుసా నీకే? ఏమన్నా మాట్లాడు చెప్పు. అందరూ ఆడు ఇన్నోళ్ళు ఉండారా, ఇన్నోళ్ళు ఉండారు నాకు పంపిస్తున్నా. ఏం మాట్లాడినాను చెప్పిన మాట వినద్దు. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆ నాయనతో అనిపించేది. ఎవరితోనా ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది ఆ నాయనతో అనిపించేదా? దుమ్మవాడు తీపిచ్చేవాడు, దుమ్మవాడు సంవత్సరంలో తీసేసారు, వాడు బాధపడే. సిపిఐ మానేది గారు ఏదో మాట్లాడుకో, వాడు తీపిచ్చే వాళ్ళు మాట్లాడే. మా గురించి మాట్లాడతారా? నా తోడుబుట్టాలా నా అన్నదమ్ముడు ఏమన్నా మాట్లాడే కాదు. మీరు మీరు ఒకరు కూడా సరిగ్గా మా గురించి మాట్లాడతారా? ఎవరు మాట్లాడు? వాళ్ళతో మాట్లాడు నువ్వు. మరి నేనేమన్నా మమ్మల్ని అనే పని ఉంది. నా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమన్నా మాట్లాడింటే నా మీద బాధపడు. మరి స్పీచ్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే మరి. అవు స్పీచ్ ఇచ్చింది ఏమన్నా జయరామన్ గురించి కరెక్ట్ చెప్తున్నా చూడు. ఇంకొకసారి జయరామన్ గురించి నువ్వు స్టేజ్ మీద ఎప్పుడే గానీ ఆ పేరు ఎత్తకూడదు. ఆ పేరు కాదు. టీడీపీకి ఏమన్నా స్టేజ్ మీద మాట్లాడినా, లేకపోతే ఇంకోటి మాట మాట్లాడినా, లేకపోతే ఇంకోటి ఏరే విధంగా మాట్లాడినా ఏమన్నా? జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మంత్రి ఏమో బీవీ రామయ్య అడుగు. దొరబాబు ఏమని మాట్లాడింటే అడుగు. దొరబాబు బీవీ రామయ్య వాళ్ళ జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మాట్లాడిండే అందరు చెప్పిన దానికి. బీవీ రామయ్య జిల్లా అధ్యక్షుడు వచ్చాడు. దొరబాబు ఏమన్నా జెడ్పీటీసీ మాట్లాడంటే నా మీద బాధపడన్నా, తప్పేం లేదు. నేను ఏమన్నా మాట్లాడింటే ఏదన్నా రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు. గతంలోనే ఇట్లా చేసినారు. నువ్వేమనుకునేవు చూడే మడే నువ్వు. సర్లే చచ్చిపోతా భయపడినాను. ఏమనుకున్నావు? నేను భయపడే ప్రసక్తే చూడే. చచ్చిపోతే నువ్వు ఎట్లా భయపడతావు? భయపడే ప్రసక్తి ఊని భయపడినాను. ఏమన్నా నన్నేమో పునాదులేం లేపుకోరు. మా అన్నదమ్ములు మా గుంపుని 500 కుటుంబాలు ఉన్నాం నగరంలో. మాట్లాడే ఊరుకుంటారా? స్టేజ్ మీద మా గురించి మాట ఊరుకుంటారా? నువ్వు నీకు మానవత్వము అన్ని ఉంటే స్టేజ్ తెప్పించుకొని మాట్లాడన్నా. కాదు, మానవత్వం గీనవత్వం అంటే మనసంగా ఉండలేనా నువ్వు? నా గురించి ఒక దళితుని గురించి మాట్లాడే పద్ధతి కాదు. దళితుడు అంటే మనిషి గురించి మాట్లాడతారా? నువ్వు దళితుడు ఏమైనా చేసిందా మినిస్టర్? ఎవరు? మాట్లాడతావు? నేను మాట్లాడినా మరి చూడే చూపి. దళితుడు అంటే దళితుడు కాకపోతే మనిషి గురించి దళితుడు మాట్లాడతారా స్టేజ్ మీద? ఇప్పుడు మన మీద పడాలి కదన్నా. ఇప్పుడు ఎవరైతే నీ గురించి మాట్లాడు వాళ్ళతో మాట్లాడన్నా తప్పేముంది? కాదు అన్న నువ్వు ఇప్పుడు చెప్పినా చూడు. ఇంకొకసారి ఎప్పుడే నాకు ఇంకోసారి ఫోన్ చేసే ఉమ్మనూరు ఫ్యామిలీ నా గురించి కానీ ఇంకోసారి నాకు ఫోన్ చేసే కాదు. నీ ఎవడో చెప్పిన మాట స్టేజ్ మా గురించి చేసుకోలే. నేనేం భయపడే నా కొరకు కాదు కానీ అన్నట్లు తెగించినా కానీ తెగిస్తున్నారా? అన్నా ఎవరు సొమ్మిని తినలే, ఎవరు సొమ్మి వ్యవహారం చేయలేదు. అవన్నీ మాట్లాడేదిలే. నువ్వు జయరామన్ గురించి ఒకసారి మాట్లాడలే. మాకేం అవసరం ఉంది అన్న? మీ సొమ్ము తిన్నోళ్ళే వాళ్ళ జెండా పట్టే. నువ్వు జయరామన్ గురించి స్టేజ్ మీద వాళ్ళే శాలవలు వేస్తారు, వాళ్ళే దండలు వేస్తారు, వాళ్ళే ఎవరు వాళ్ళ గురించి మాట్లాడు. మమ్మల్ని మోసం చేసిన చేయనే వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు కూడా మేము అనలేదు కదా, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదని చెప్పినాం మేము. వాళ్ళే ముందు కలిసి వాళ్ళే మీ సొమ్ములు లక్షలు సంపాదించుకుని మీ సొమ్ములు లక్షలు సంపాదించుకునే ముందు మీకు ఇష్టమైతే ఉండండి, మీకు మంచి చేసి ఉండాలి. అంటే వాళ్ళు నీ కులమైన దానికి వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు. మేమంటే ఏం లేదన్నా. నీకు అన్యాయం చేసినాను, నారాయణ అన్యాయం చేసినాడు, జయరామన్ అన్యాయం చేసినాడో తెలియదు. చేయమలేదు. నేను జయరామన్ గురించి మాట్లాడితే నేను ఏమన్నాను? గతములో ఇద్దరిని పెంచి పోజించుకొని ఎవరిని చేసినా ఈ రకంగా చేయకూడదు అంటే దయచేసి అనకాసి జిల్లా అధ్యక్షుని చెప్పింది వాస్తవం. ఏడన్నా రికార్డులో కన్నా దొరబాబు జయరామన్ గురించి మాట్లాడింటే తీసుకున్నాను బజార్లో. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎంపీ టికెట్ వచ్చింది, నీకు చేయమని నిన్ను అడగలేదు. నాకు ఎవడన్నా
నిన్ను అడిగలేదు నేను. నన్ను ఎవరు మాట్లాడనికి? నువ్వు ఫలానా అక్కడ పోవద్దని అనలేదు, నేను చేయమనలేదు. మా గురించి ఎప్పుడే గానీ స్టేజ్ లో మాట్లాడాను. స్టేజ్ లో మాట్లాడిన రికార్డింగ్ తెప్పించుకో అన్న, రికార్డింగ్ తెప్పించుకో అది తెలుసుకో. ఇదే లాస్ట్. ఎప్పుడే గానీ ఇప్పుడు రికార్డింగ్ చెప్పేది ఏం ఎట్టుబడక దొరబాబు ఎట్టుబడక పొద్దుస్తాను అనేది పద్ధతి కదా అది. రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు. ఏమేం నీ సొమ్మిది నేనేమన్నా భయపడకి? నాకేమన్నా 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి ఏమన్నా చేసినా? డబ్బులు కాదు, నువ్వు మనిషి గురించి మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడే నీకేం చెప్తాను, ఇదే చూడు చెప్తాను. ఇంకోసారి మీద మా గురించి నువ్వు మాట్లాడద్దు. నేను మాట్లాడింటే దాని గురించి వీడియోలు తెప్పించుకో. ఇంకోసారి కూడా చూస్తాం, మాట్లాడు. ఇంకోసారి 10 సార్లు చూసుకోగానే దాని కాదు, నేను మాట్లాడే నాకు అవసరం కానీ లేదన్నా. చూస్తాము, ఇంకోసారి చూస్తాము, ఇంకోసారి ఇప్పుడు మా మీద పడితే మా మీద చేస్తాము. మాట్లాడే గురించి మాట్లాడు, నీ గురించి సంపాదించుకోవాలి మాట్లాడు, నీ గురించి తినే మాట్లాడు, నీ గురించి ఏమన్నా చేసేవాళ్ళు మాట్లాడు. స్వచ్ఛందంగా వచ్చి ఎవరు చేస్తారంటే నాకేం చేసేపు కాదు. మా గురించి వస్తున్నాడు ఎవరు గోవర్ధన్ వస్తున్నాడు, ఆయన తర్వాత పెద్ద అశోక్ వస్తున్నాడు. అందరూ నీ నుంచే కదా అందరూ ఎవరిని చేసి. నాకేమన్నా రూపాయి ఎవరు చేసినావా? నేను అవాడిస్తున్నా నిన్ను ఎవరిని? నేను పోద్దని చెప్పినా నేను ఎవరన్నా? నాకు నా పోయేకేమంటే నా 2 నెలల నుంచి దూరం పెట్టినా ఉన్నాను కాదు నిన్నే. అందరూ ఫోన్ చేసి నువ్వు మీటింగ్ చేసినావని తిట్టానా? నేను అన్నానా? అన్ని చేసేదని చేసినావు. ఇప్పుడు నా మీద తిరిగిపడతా నేను చేస్తానప్ప. సరేలే, మీ ఊళ్ళో దండి నిన్ను సంపాదించుకోవాలండి. నేనే 10 రూపాయలు సంపాదించుకోవాలి, నేను 10 రూపాయలు సంపాదించుకోవాలి నిన్ను. జయరామన్న గురించి స్టేజ్ లో నేను జయరామన్న గురించి మాట్లాడను. జయరామన్న దేవుడు ఉన్నట్లా నన్ను మాట్లాడిన మంచిది. సరేలే పెట్టు, నన్ను మాట్లాడు, నాకు అవసరం లేదు. ఇంకోసారి నాకు కానీ ఫోన్ చేయొద్దు నువ్వు. కాదు అన్న ఫోన్ చేసేది కాదు. ఇంకొకసారి మాట్లాడితే, ఇంకొకసారి జయరామన్న మాట్లాడితే గ్యారెంటీ చూడు. ఇప్పుడు ఎంతమంది నడతావు ఆడ మాట్లాడను, వాళ్ళ గురించి మాట్లాడన్నా, నా గురించి కాదు. కాదు చూడన్నా, నువ్వు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు. మేమే చిల్లర నా కూడా కాదు. నువ్వు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు. నాకు పొడతామంటే ఇడ గాజులు దొరికిన ఎవరు గాజులు దొరకొద్దులే. నువ్వు మాట్లాడు, నా గురించి కొడక మరి తిరిగి మాట్లాడితే మర్యాద ఉండు చూడు నీకు. ఏమనే? సరే కాండ్లే చూస్తాలే, నీ తనే చూస్తాలే.